హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. భారతదేశంలో బౌద్ధ మతమును స్వీకరించిన రాజులు లేదా బౌద్ధ మతమును ఆదరించిన రాజులు, వీటి మీద కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, సో మొదటిసారిగా వచ్చేసి బింబిసారుడు. భారతదేశంలో బౌద్ధంను తీసుకున్న మొట్టమొదటి రాజు ఎవరంటే బింబిసారుడు. సో ఈయన వేణువనంను దానం చేశాడు. మా బౌద్ధ మతస్థుల కోసము వేణువనంను దానం చేశాడు. ఈయన గౌతమ్ బుద్ధునికి సమకాలికుడు. ఓకే, గౌతమ్ బుద్ధుడికి సమకాలికుడు. మగధ సామ్రాజ్యంలో హర్యంక వంశంలో మొదటి రాజు ఎవరంటే బింబిసారుడు. ఓకే, నెక్స్ట్ అజాతశత్రు బింబిసారుని కొడుకు ఈయన. సో ఈయన మొదటి బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడమ్మా. మొదటి బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ కాలాశోకుడు. ఈయన శిశునాగ వంశంలో గొప్ప రాజు ఎవరంటే కాలాశోకుడు. ఈయన రెండవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. ఓకే, నెక్స్ట్ మౌర్య అశోకుడు. ఈయన మూడవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడమ్మా. సో బౌద్ధ మతం అనేది ఎక్కువ వ్యాప్తి చేసింది ఎవరు అంటే మౌర్య అశోకుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక కుమారగుప్తుడు గుప్త వంశంలో రాజు. ఈయన నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడమ్మా. మొదటి కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ గయా బీహార్ నలంద విశ్వవిద్యాలయం. ఓకే, నెక్స్ట్ నలంద అంటే అర్థము సో ఆపుదల ఎరుగనిది. నో బడీ కెనాట్ స్టాప్ ది నాలెడ్జ్. ఓకే, నెక్స్ట్ హర్షుడు. సో ఈయన హర్షుడిని రెండవ అశోకుడు అంటారమ్మా. నెక్స్ట్ ధర్మపాలుడు. ఈయన విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారమ్మా, స్థాపించాడు. ఓకే, నెక్స్ట్ కనిష్కుడు. ఇతన్ని రెండవ అశోకుడు అంటారు. కనిష్కుని రెండవ అశోకుడు, హర్షుని మూడవ అశోకుడు అంటారు. మూడవ అశోకుడు. ఓకే, సో ఇక్కడ కనిష్కుడు కుషాన్ రాజులలో గొప్ప రాజు కనిష్కుడు. ఓకే, నెక్స్ట్ వీరపురుషోత్తుడు. ఇతన్ని దక్షిణాది అశోకుడు అంటారు. ఆంధ్ర అశోకుడు లేదా దక్షిణాది అశోకుడు అంటారు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.